మీకెప్పుడైనా పుల్ల పుల్లగా, కారం కారంగా తినాలనిపించినప్పుడు ఏం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారా? అలా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి, ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళందరికీ తినిపించండి. డైలీ ఒక ముద్దలో అయినా పచ్చడి తినాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. 5 నిమిషాల్లో చాలా టేస్టీగా తయారైపోతుంది. మీ ఇంట్లో నిమ్మకాయ ఉందా? అయితే ఇది చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, మీరు కూడా నాతో పాటు చేసేసేయండి. ముందుగా ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని మధ్యకి కట్ చేసి అందులో ఉన్న గింజలన్నీ తీసేసుకొని ఒక బౌల్లో రసం మొత్తం పిండుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ తీసుకొని మొత్తం పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా మధ్యకి చీల్చి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కడిగిన కొత్తిమీర తీసుకొని దానిని కూడా చక్కగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. నిమ్మకాయలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్కి చాలా మంచిది. ఇంకా ఇది వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు ముందుగా నిమ్మకాయ రసం తీసి పెట్టుకున్న బౌల్ ఉంది కదా, ఆ బౌల్లో రుచికి తగ్గట్టుగా సాల్ట్, కారం, ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులో చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుందా? ఇంకెందుకండి లేట్, మీరు కూడా స్టార్ట్ చేసేయండి. ఇది వేడివేడి అన్నంతోనే కాదు, ఈవెన్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత తాలింపు వేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, ఇంకా చిటికెడు ఇంగువ వేసి కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపును నేరుగా మన నిమ్మకాయ కారంలో వేసి బాగా కలపాలి. అంతేనండి, ఎంతో సింపుల్ కదా. ఇంకా ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో తింటే మన నోట్లో ఉన్న టేస్ట్ బడ్స్ అన్నీ ఎంత సాటిస్ఫై అవ్వాలో అంత సాటిస్ఫై అయిపోతాయి. చాలామందికి అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో ఒక పచ్చడి అనేది ఉండాలి. అలాంటప్పుడు ఇంట్లో ఊరగాయ కానీ, రోటి పచ్చడి కానీ లేకపోతే ఈ నిమ్మకాయ రసంని ఒక్కసారి చేసి పెట్టండి. కర్రీ కూడా తినకుండా మొత్తం అన్నం దీంతోనే తినేస్తారు. ఇంత ఈజీగా అయిపోయే ఈ టేస్టీ రెసిపీని మిస్ అవ్వకండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా తెలుగు అరోమా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ రెసిపీ కానీ రుచి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.